హాయ్ ఎవ్రీవన్. గడిచిన వారంలో ఏ రిస్క్ వలన ఐటీ కంపెనీస్ ప్రైజెస్ అయితే బాగా పడ్డాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ బిజినెస్ గ్రోత్ ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకోవాలి. ఐటీ కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నారో తెలుసుకోవాలి. మనకు అనిపించవచ్చు మరి ఈ డీటెయిల్స్ మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎగ్జాంపుల్ కోసం ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ వాళ్ళ బిజినెస్ గ్రోత్ ఏ విధంగా ఉండబోతుంది మరియు వాళ్ళు ఏఐని వాడి వాళ్ళ బిజినెస్ గ్రోత్ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు అనే విషయాల మీద తెలుసుకుందాం. రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్ తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో చెక్ చేద్దాం. చార్ట్ పైన కూడా ఏ విధంగా ఉందో చెక్ చేద్దాం. నేను సెబీ రిజిస్టర్ అడ్వైజర్ కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే చేయబడింది. ఈ వీడియోని ఎటువంటి రికమెండేషన్ కింద గాను, సజెషన్ కింద గాను, టిప్స్ కింద గాను పరిగణించరాదు. ఈక్విటీ ట్రేడింగ్ ఫైనాన్షియల్ రిస్క్ తో కూడుకున్నది. ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా తప్పనిసరిగా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించండి. మేనేజ్మెంట్ ఏమన్నారో ఎలా తెలుసుకోవచ్చు అంటే www.screener.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇన్ఫోసిస్ అని టైప్ చేస్తే ఈ పేజ్ వచ్చింది. ఈ పేజ్లో ఇక్కడ డాక్యుమెంట్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ ట్రాన్స్క్రిప్ట్ అనే పేజ్ కనిపిస్తుంది. ఇది జనవరి 2026కి అంటే రీసెంట్ ట్రాన్స్క్రిప్ట్. ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ అయిన ఈ ఫైల్ని గూగుల్ యొక్క జెమినీ ఏఐలో యాడ్ చేయగా సమ్మరైజ్ ది కీ పాయింట్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అని ఎంటర్ చేస్తే బిజినెస్ పర్ఫార్మెన్స్ ఫైనాన్షియల్ గ్రోత్ క్వార్టర్ చూసుకుంటే 0.6% అండ్ 1.7% ఇయర్ గ్రోత్ ఉండగా వీళ్ళకి 26 లార్జ్ డీల్స్ రాగా వాటి టోటల్ అమౌంట్ 4.8 బిలియన్ అవగా అందులో 57% న్యూ బిజినెస్ అని మెన్షన్ చేశారు. ఈ 4.8 బిలియన్లోనే ఈ 1.6 బిలియన్ డీల్ అనేది నేషనల్ హెల్త్ సర్వీసెస్ అని యూకే నుంచి వచ్చింది. వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ 21.2% ఉండగా న్యూ లేబర్ కోడ్ ఇంపాక్ట్ ఉంది. ఈ ఇంపాక్ట్ వల్ల వీళ్ళకి ఆపరేటింగ్ మార్జిన్ 18.4% దిగింది. వీళ్ళకి ఫ్యూచర్లో ఫైనాన్షియల్ సర్వీసెస్లోను, ఎనర్జీ, యూటిలిటీ అండ్ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్లో వీళ్ళకి బిజినెస్ గ్రోత్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీటైల్దేమో జియో పొలిటికల్ అన్సర్టనిటీ ఉండడం వల్ల గ్రోత్ సాఫ్ట్గా అంటే గ్రోత్ అంతగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు వీళ్ళు. ఇన్ఫోసిస్ యొక్క ఏఐ స్ట్రాటజిక్ క్యాపబిలిటీస్ ఏంటో తెలిసేది మనకి ఇక్కడే. ఆల్రెడీ ఇన్ఫోసిస్ అనేది 4600 ఏఐ ప్రాజెక్ట్స్ మీద ఆల్రెడీ పనిచేస్తుంది. ఏఐని వాడి 2.8 crore లైన్స్ ఆఫ్ కోడ్స్ కూడా పనిచేస్తుంది. ఇన్ఫోసిస్ యొక్క టాప్ 200 క్లయింట్స్లో 90% క్లయింట్స్తో ఆల్రెడీ ఏఐతోనే కలిసి పనిచేస్తున్నారు. మరియు ఏఐ క్యాపబిలిటీస్ పెంచుకోవడానికి ఇన్ఫోసిస్ ఆల్రెడీ టాప్ ఫ్యాబ్రిక్ అనే కంపెనీస్తోనూ మరియు వీళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వేరే కంపెనీతోనూ ఏర్పరచుకున్నారు. ఇన్ఫోసిస్ కంపెనీ ఏఐలో రాబోతున్న మార్పుల వల్ల వాళ్ళకి కొత్తగా 6 ఎమర్జింగ్ బిజినెస్ సెగ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి ఏఐ రిలేటెడ్ని. వాటిని ముందుగానే గుర్తించారు అని ఈ విషయంలో చెప్తున్నారు. రివైజ్డ్ గైడెన్స్ స్ట్రాంగ్ డీల్స్ వచ్చినందువలన వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ అయితే 3% to 3.5% ఉండొచ్చు అని చెప్తున్నారు. ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ ఏమో 20 to 22% ఉండవచ్చు అని చెప్తున్నారు. గ్రోత్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 27 ఈ 26 కన్నా బెటర్గా ఉండబోతుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళ వర్క్ ఫోర్స్ ప్లానింగ్ ఏ విధంగా ఉందనగా ఇన్ఫోసిస్కి ఈ ఇయర్కి 20,000 ప్లాన్ చేయగా 18,000 ఆల్రెడీ ఇదే ఇయర్లో నియామకాలు అయితే జరిగాయి. న్యూ ఎంప్లాయ్మెంట్ అయితే జరిగింది. ఈ ట్రాన్స్క్రిప్ట్ను వాడి మనకి చాలా విషయాలు అయితే తెలుసుకోవచ్చు. ఇదే విధంగా మీరు ఏ కంపెనీకి కావాలన్నా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫైనాన్షియల్ చూద్దాం. అప్డేట్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఫైనాన్షియల్ రిలేటెడ్ మనం చెక్ చేద్దాం. ముందుగా పిఈ రేషియో చెక్ చేస్తే 5 years మీడియం పిఈ 27.5 ఉండగా కరెంట్ పిఈ 19.6 ఉంది. 10 years చూసినట్లయితే మీడియం పిఈ 22.8. ఏదైతే ఈ గ్రే కలర్ డాటెడ్ లైన్ కనిపిస్తుందో అది మీడియం పిఈ. 5 yearsకి 10 years కన్నా కిందనే ఉంది. కరెంట్ క్వార్టర్ రిజల్ట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ టు డిసెంబర్ గ్రోత్ అయితే ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24% ఉండగా 23%. అదర్ ఇన్కమ్ ఇక్కడ 860 crores అప్రాక్సిమేట్లీ ఉండగా ఇది -150. క్లిక్ చేసినట్లయితే ఎక్సెప్షనల్ ఐటమ్స్ న్యూ లేబర్ కోడ్ చేంజెస్ వల్ల వీళ్ళకి వన్ టైం లాస్ అయితే వచ్చింది. 1289 crores అప్రాక్సిమేట్లీ లాస్ అయితే వన్ టైం వచ్చింది. అందుచేత ఇక్కడ ఓవరాల్గా అదర్ ఇన్కమ్లో అయితే నెట్ లాస్ అని కనిపిస్తుంది ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే. అప్రాక్సిమేట్లీ 1290 crores
వన్ టైం లాస్ వచ్చినప్పటికి కూడాను ఆ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 9,230 క్రోర్స్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ చూస్తే 6666 క్రోర్స్. దీనికి 1290 క్రోర్స్ మనం యాడ్ చేసినట్లయితే అప్రాక్సిమేట్లీ 7,950 క్రోర్స్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అదర్ ఇన్కమ్ చాలా ఎక్కువగా వచ్చింది. అందుకే దీన్ని బట్టి చూస్తుంటే ఈ క్వార్టర్ ఎక్కువ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అయి ఉండేది. బ్యాలెన్స్ షీట్ చూసుకున్నట్లయితే సిడబ్ల్యూఐపి పెరిగింది. వీళ్ళ అసెట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. ప్రీవియస్లో ఎప్పుడైనా జరిగిందా అని మనం చూసినట్లయితే 2017, 18, 19 కంటిన్యూస్గా అసెట్స్ అయితే పెరుగుతూ వచ్చాయి. ఈ ఎఫెక్ట్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్లో కనిపిస్తుంది. 2017, 18, 19, 20 అంతకుముందు చూసుకున్నట్లయితే రెవెన్యూ ఈ విధంగా ఉండగా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అయితే వచ్చింది. గ్రాడ్యువల్లీ ఈ నెట్ ప్రాఫిట్ కూడా చూడండి పెరుగుతూ వచ్చింది. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే చేయబడినది. ఈ వీడియోని టిప్స్ కింద గాను, రికమెండేషన్ కింద గాను, సజెషన్ కింద గాను పరిగణించరాదు. ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా తప్పనిసరిగా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. మీరు ఇప్పుడు చూస్తుంది ఇన్ఫోసిస్ డైలీ చార్ట్ అండి. ఇందులో ప్రైజెస్ రీసెంట్గా ప్రైస్లో రికవరీ వచ్చింది. ట్రేడ్ డీల్ గుడ్ న్యూస్ వల్ల ఇక్కడ ప్రైస్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కూడాను. కానీ ప్రైస్ అయితే సస్టైన్ కాలేదు. ఇంతకుముందు సపోర్ట్ జోన్ గాను, తర్వాత రెసిస్టెన్స్ జోన్ గాను ఉంది. ఈసారి కూడా ఈ ట్రెండ్ లైన్ కూడా వస్తుంది, ఈ రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది. ట్రేడ్ డీల్ గుడ్ న్యూస్ వచ్చినప్పుడు కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్తో అయినా ప్రైస్ మాత్రం కిందనే క్లోజ్ అయింది. తర్వాత ఏ రిస్క్ వలన, న్యూస్ వలన ప్రైజెస్ అయితే బాగా ఫాల్ జరిగింది. మీరు చూడొచ్చు ఈ ఫాల్లో ప్రైస్ అయితే 5 ఇయర్స్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ జోన్లో అయితే ప్రైస్ ఎంటర్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది ఫ్రైడేకి, కానీ క్లోజింగ్ అయితే బాగా రికవరీ జరిగింది. RSI 20 ఓవర్ సోల్డ్. ప్రైజ్లు అయితే ఇంకా రేంజ్ బిగ్ క్యాండిల్స్ ఉన్నాయి, అంటే వోలటాలిటీ హైగానే ఉంది. దీని బుల్లిష్ ప్రాబిలిటీ ఎప్పుడు పెరుగుతుందంటే ఈ ట్రెండ్ లైన్ అండ్ ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ప్రైస్ సస్టైన్ అయినట్లయితే ప్రైస్లో బుల్లిష్ ప్రాబిలిటీ పెరుగుతుంది. ఈ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది మనం ఫైనాన్షియల్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. మీరు తప్పనిసరిగా టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ రెండు కలిపి చూడడం వల్ల మీకు ఎమోషన్స్ అయితే చాలా కంట్రోల్ ఉంటాయి. మీరు ప్యానిక్ కానీ, ఫోమో కానీ గురికారు.